చాలా ముఖ్యమైనదండి. మన ఛానల్‌తో సహా అందరూ చర్చిస్తున్నది. భారత సంపాదక సంఘం ఎడిటర్స్ గిల్డ్ నిజానికి అందులో అనేక మంది యజమాని సంపాదకులు కూడా ఉంటారు. నరేంద్ర మోదీ గారిని నార్వే విలేకరు ప్రశ్న అడిగితే ఆమె జవాబు చెప్పకుండా రావటం అన్నది అంతర్జాతీయంగా మన ప్రతిష్ట కొంచెం ఇదిగా మారింది, మచ్చగాని ఎడిటర్స్ గిల్డ్ ఓ ప్రకటన చేసింది. ఓకే, పశ్చిమ దేశాలు కూడా అనేక తప్పులు చేస్తాయి, వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు ముద్రలు వేస్తుంటే మేము వాటితో ఏకీభవించాం. కానీ అదే సమయంలో భారతదేశానికి చాలా ప్రతిష్ట ఉంది కదా. ఒక ప్రశ్న అడిగినప్పుడు దాన్ని తీసుకొని ఉంటే చాలా బాగుండేది, అదే సమాధానంగా ఉండేది. ఇప్పుడు మనకు 157 స్థానంలో ఉన్న మీడియా స్వేచ్ఛ అని మన మీద మన ర్యాంకింగ్ అంత అధ్వానంగా ఉంటే మీరు అక్కడ జవాబు ఇవ్వకుండా రావడం ద్వారా ఆ ర్యాంకింగ్ను మనం ఇంకా బలోపేతం చేసినట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకొక మాట కూడా ఉంది. భారత సంపాదక మండలి ఎడిటర్స్ గిల్డ్గా మేము ఒక విషయం చెప్పడానికి చాలా బాధపడుతున్నాం. ప్రధానమంత్రి గారు 12 ఏళ్లలో ఒక్కసారి కూడా మీరు పూర్తిస్థాయి మీడియా కాన్ఫరెన్స్ జరపకపోవటం అన్నది మన దేశంలో ఉన్న మీడియా స్వేచ్ఛ స్వాతంత్రాలకు అదేం వన్నె తెచ్చేదిగా లేదు అని చెప్పి వాళ్ళు చాలా ఆవేదన, కొంచెం అంటే విమర్శలు దాడి వాళ్ళు ఏం చేయలేదు. కానీ అక్కడ జవాబు చెప్పకపోవటం, ర్యాంకింగ్లో పడిపోవటం, మూడవది అన్నింటినీ ఇప్పుడు 12 ఏళ్ళు అయింది నిన్నే మోడీ గారిది. మనం ఇంకోసారి కూడా చేయాలి, రకరకాల సమీక్షలు చేస్తున్నారు. 12 ఏళ్లలో ఒక్కసారి కూడా పూర్తి స్థాయి మీడియా కాన్ఫరెన్స్ ఎందుకు జరపడం నాకు బాగా గుర్తుంది. మన్మోహన్ సింగ్ కానీ విపి సింగ్ అయితే కనుక ప్రెస్ క్లబ్కి వచ్చి ప్రధానమంత్రిగా అందరినీ కూర్చోబెట్టి వాళ్ళు చెప్పిన ప్రశ్నలు రాసుకొని